హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో మనతో పాటు ఉన్నారు విన్నర్ కేకే వెల్త్ ఆర్కిటెక్ట్ అరుణ్ కుమార్ గారు. సో మనం చూస్తున్నట్టయితే పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి రిలాక్సేషన్ అంటూ 12 lakhs ఇన్కమ్ పైన ఉన్న వాళ్ళకే ట్యాక్స్ పే చేయాల్సిన వెసులుబాటు కనిపించారు. దానికంటే కింద ఉన్న వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. సో దీని మీద అసలు బడ్జెట్ అనేది ఏ సెక్టార్ కి బెనిఫిట్ అయింది, అసలు ఈ బడ్జెట్ లో ఉన్న లోటుపాట్లు ఏంటి, నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవకాశం బాగానే ఉందా, వీటన్నిటి గురించి అరుణ్ కుమార్ గారు మనతో మాట్లాడాలనుకున్నారు. సో సార్తో మాట్లాడితే ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మొత్తం సోషల్ టీవీ ప్రేక్షకులందరికీ మొట్టమొదట వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ బడ్జెట్ మనకి ఈ వసంతాన్ని నింపుతాయని చెప్పేసి అనుకుంటూ మన డిస్కషన్ ని మొదలు పెడతాం. ఎలా ఉన్నారు సార్? ముందుగా బాగున్నాను సార్. బాగున్నారా సార్? సో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు, బాగుంది. ఈ బడ్జెట్ లో భాగంగా ఏ సెక్టార్ కి బెనిఫిట్ ఎక్కువ జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? మొట్టమొదట ఈ యొక్క బడ్జెట్ యొక్క అవగాహన నేను తెలిపి ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యొక్క అవగాహన తెలిపి ఆ తర్వాత ఈ సెక్టర్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. హైలైట్స్ మాట్లాడుకుందాం. ఎస్ సార్. మొట్టమొదట ఈ యొక్క బడ్జెట్ ని మీరు బాగా గమనించినప్పుడు ఒక పక్క కోవిడ్ తర్వాత ఉన్నట్లుండి ఎక్స్పెన్సెస్ అన్ని పెరగడము, ప్రతి ఒక్క మనకు ఆదాయం తగ్గిపోవడము, అలాగే మనకు ప్రపంచ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా వాటితో పోటీ పడి రావడము, ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య మనకు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగి ఈ మొట్టమొదటగా ఈ యొక్క ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. ఈ పరిస్థితులను మీరు బాగా జాగ్రత్తగా గమనించినప్పుడు మొదట మనము ఈ యొక్క ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని కనబరుస్తూ ఈ యొక్క నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి బడ్జెట్ చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. దాంతోపాటు ఒక పక్క అప్పులను తగ్గిస్తూ రెండో పక్క మనకు పెట్టుబడులను పెంచుకుంటూ ముందుకెళ్లాలనేటువంటి ఒక త్రిముఖ వ్యూహం ద్వారా మనము చాలా మంచి లాజికల్ స్టెప్ తీసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. అలాగే గ్లోబల్ హెడ్విండ్స్ అంటే మనకు ప్రపంచ ఆర్థిక మార్కెట్ యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గమనించినప్పుడు మీరు ట్రంప్ గారు మనకు నవంబర్లో ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఆయన ఏదైతే చేయదలుచుకున్నాను అనే ఒక నియంతృత్వ ధోరణితో ఈ యొక్క టాక్సేషన్ విషయంలో కానీ, మిగతా ఈ యొక్క చార్జెస్ విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, మిగతా దేశస్తులు అమెరికాలో నివాసం ఉంచేటువంటి పరిస్థితుల దృష్ట్యా కానీ ఎన్నో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఓకే. ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఇంతకు ముందు అమెరికా ఎలా ఆలోచించేదంటే, నేను డెవలప్ అవ్వాలి, నాతో పాటు నా ఫ్రెండ్స్గా ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ డెవలప్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఎప్పుడు కూడా మనము ఇప్పుడు ఒక ఇరుగు పొరుగు ఉన్నప్పుడు ఇదిగోనమ్మ పుల్లగూర అంటే ఇదిగోనమ్మ వంకాయ కూర అని చెప్పేసి ఆ రకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండేది. కానీ ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అనేటువంటి కాన్సెప్ట్ తోటి తను ఒక నియంతలాగా ప్రజాస్వామ్య పరిరక్షణ కాకుండా ఒక నియంతలాగా డెసిషన్ తీసుకొని అమెరికానే నాకు చాలా ఇంపార్టెంట్ అనే విధంగా తీసుకోవడం వల్ల ప్రపంచ మార్కెట్లో 27% భాగస్వామ్యం ఉన్నటువంటి అమెరికా ఈ యొక్క వింత పోకడల వల్ల మిగతా మార్కెట్లన్నీ కూడా ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయో మన దేశం కూడా వాటిలో భాగమైపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. కానీ ఇక్కడ కూడా మనకున్న రిసోర్సెస్ ని చక్కగా ఉపయోగించుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో అది ఒక మంచి స్టెప్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ ఈ యొక్క బడ్జెట్ లో మనము మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే, బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా మనము ఖర్చు పెట్టే విధానం కానీ, మనం సంపాదించే విధానం కానీ ఏ రకంగా ఉండబోతుంది అని ఒక అంచనా మాత్రమే. సవరించిన అంచనాలు అనేది ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇయర్లీ కానీ లాస్ట్ క్వార్టర్ కానీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్ అంచనాలని బట్టి గవర్నమెంట్ యొక్క ఉద్దేశాలు ఏంటనేది మనకు చక్కగా అర్థం అవడం వల్ల ఇది ఒక చక్కని బడ్జెట్ గా, బ్యాలెన్సింగ్ బడ్జెట్ గా మనం చెప్పవచ్చు. ఓకే సార్. బడ్జెట్ హైలైట్ గురించి చాలా వివరంగా చెప్పారు. సో ఇప్పుడు ఏ సెక్టార్ కి ఎంత బెనిఫిట్ జరిగింది అనేది కూడా క్లియర్ గా చెప్పండి సార్. మీరు ఈ సెక్టర్ విషయం వచ్చినప్పటికీ బడ్జెట్ యొక్క ఫుల్ పేపర్ ఇంకా రిలీజ్ కాలేదండి. బడ్జెట్ యొక్క ఫుల్ పేపర్ రిలీజ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం చూసుకుంటున్నప్పుడు మొట్టమొదట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చక్కగా ఇంప్రూవ్ చేశారు, 10% వరకు ఇంక్రీజ్ చేశారు. అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటప్పుడు సపోజ్
ప్రజల యొక్క ఆదాయం లేనప్పుడు ఈ ఖర్చు పెట్టడానికి ఉపయోగపడదు. సో ఆ రకంగా జీడిపి అనేది ముందుకు వెళ్ళదనే ఉద్దేశంతో కన్స్యూమర్ సెక్టర్ ని చాలా హైలైట్ చేస్తూ వచ్చారు. మీరు ప్రీవియస్ గా శక్తికాంత దాస్ యొక్క లాస్ట్ మీటింగ్ ఇన్ఫ్లేషన్ రేటు గురించి మీకు ఒక చిన్న ఆయన కామెంట్ చాలా చక్కగా చేశారు. ఇన్ఫ్లేషన్ రేటు ఎందుకు తగ్గట్లేదు అంటే ఈవెన్ ఆనియన్స్, ఆలు ఈ రెండు కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్స్ చాలా హైలో ఉంచుతూ ఇంకా తగ్గడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అంటే ధరలు మనము మామూలుగా కోవిడ్ తర్వాత ఒక 10 రూపాయలు ఇడ్లీ ఉండేది ఏమైందంటే ఇప్పుడు 20 రూపాయలు. సో ఆ రకంగా సామాన్య ప్రజలు ఇప్పుడు 100 రూపాయలు రోజు సంపాదించేవాడు 100 రూపాయలు మెడిసిన్స్ కి, 100 రూపాయలు ఫుడ్ కి, 100 రూపాయలు మొత్తం అంతా ఖర్చు పెట్టేసుకుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆదాయం పెరుగుతూనే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఉపయోగం అనేది ఉంటుంది. అంతే కదా. ఆ ఆదాయం లేకపోయినప్పుడు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఉపయోగము ఉండదు అనే ఉద్దేశంతో ఈ యొక్క చక్కగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ట్యాక్స్ రిలీఫ్ బెనిఫిట్స్ ఇస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 12 లక్షల రూపాయల న్యూ రిజ్యూమ్ లో ఇప్పుడు టాక్సేషన్ లేకుండా ఉన్నప్పుడు చాలా రంగాలు ఇబ్బంది అంటే కొంత టాక్సేషన్ అనేది మనకు తగ్గినా బట్ ప్రజలు ఏంటంటే వాలంటీర్లీ ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే వాలంటీర్గా టాక్సేషన్ నాకు గవర్నమెంట్ ఒక భరోసా ఇచ్చి నా ఆదాయాన్ని సక్రమంగా కాపాడుతుంది, నా యొక్క ఆదాయం సంపాదించిన దానికి విలువ కరెక్ట్గా నేను చేరగలుగుతాననే ఒక దేశంలో ఆ రకమైనటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగితే జీడిపి అనేది డబుల్ డిజిట్ వెళ్ళడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. కానీ ఆ రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేదానికి ఒక సంకేతంగా ఈ బడ్జెట్ని ఉపయోగించుకోవడం అనేది చాలా అభినందనీయం. ఆ రకంగా ఇంకొకటి ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడే విధంగా మామూలుగా పెట్టుబడులు ఎక్కడా తగ్గట్లేదు. ట్యాక్స్ కలెక్షన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 25 lakhs ట్యాక్స్ కలెక్షన్ అయితే ఈ సంవత్సరం 28 lakhs ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు. అలాగని చెప్పేసి అప్పులు తగ్గించి మామూలుగా పెట్టుబడులు పెట్టే విధానంగా ఈ యొక్క బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. ఇంకొకటి క్రెడిట్ గ్రోత్ పెరుగుతూ ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గకపోయినా క్రెడిట్ గ్రోత్ అనేది పెరగడం వల్ల ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది పెరగడం అనేది మనం గమనిస్తాము. ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే జరుగుతుందో మామూలుగా అంటే అర్బన్ ఏరియాస్ లో ఉద్యోగాల రూపకల్పన అనేది జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఏం చేసిందంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటు చక్కని వాళ్ళకి ఫండింగ్ మామూలుగా ఒక సింగిల్ విండో పథకం ద్వారానే కంప్లీట్ గా వాళ్ళకి సహాయం చేయడం అనేది జరగడంతో ఇప్పుడు నేను ఈరోజు డెవలప్మెంట్ గా ఉన్నటువంటి నేను చిన్న పరిశ్రమలు అయినా సరే నేను ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాను. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు నీకు కింద అంటే విలేజ్ కానీ దిగువ తరగతి కానీ ఉద్యోగ అవకాశాలు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క అగ్రికల్చర్ని మేజర్గా కన్సిడర్ చేయడం వల్ల అక్కడ స్కిల్ సెట్ని ఉపయోగించుకుంటూ నెక్స్ట్ జనరేషన్తో పాటు నెక్స్ట్ భవిష్యత్ కాలానికి వాళ్ళందరినీ రెడీ చేయడం ద్వారా మన మ్యాన్ పవర్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు కన్జ్యూమర్ సెక్టర్ కానీ మామూలుగా అగ్రికల్చర్ అంటే రూరల్ డెవలప్మెంట్ సెక్టర్ కానీ అలాగే మామూలుగా టెలికాం ఐటీ సెక్టర్ కానీ ఇంకా పవర్ సెక్టర్ కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకా రైల్వే బడ్జెట్ రాలేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ ది రైల్వే బడ్జెట్ ఆల్సో, వెరీ గుడ్ అలొకేషన్ ఫర్ ది రైల్వే బడ్జెట్ ఆల్సో. అండ్ వీఆర్ గోయింగ్ టు బి 21st centuryలోకి మనం అడుగు పెడుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇప్పుడు తెప్పిస్తున్నారు. ఖచ్చితంగా ఇది చాలా ఈ అమృత్ కాల్ 2047 వరకు ఏదైతే డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుందో ఆ యొక్క మన యొక్క సంకల్పానికి దీన్ని తోడు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ యొక్క బడ్జెట్లో మీరు ఇంకొకటి చాలా ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే ఏదైతే స్టేట్స్ ఇంతకు ముందు బడ్జెట్ అలొకేట్ చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఓవర్ డ్రాఫ్ట్ అయింది, ఎంత తక్కువ తీసుకున్నారు, ఏ రంగాలు డెవలప్ అవుతున్నాయి అనేటువంటిది ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా అందరి ముందు పెట్టడం వల్ల ఈరోజు ప్రతి గవర్నమెంట్ కూడా జాగ్రత్త పడుతున్నది. డెవలప్మెంట్లో ఈరోజు ఒకవేళ లంచాలు అనేవి ఎక్కువైపోయినా ఆ యొక్క రిఫ్లెక్షన్ పరిపాలనా విధానం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో ఈ ట్రాన్స్పరెన్సీ అనేది పెంచడానికి చాలా స్టెప్స్ తీసుకున్నారనే అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.